అటు చూడు. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు? ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. అటు చూడు బే. ఒక కోయిల ముందే కూసింది అని చెప్పేసి సామాన్యంగా చెప్పుకుంటాం. కానీ కొంతమంది కోయిల్లో ఒక 24 గంటలు ముందే కూసి పోయాం మోసం అని చెప్పేసి, లేకపోతే ఏంటంటే చెప్పిన మాట అమలుపరచడం లేదని చెప్పేసి కంప్లీట్గా మోసపోయామని చెప్పేసి, ఇంకోటి వచ్చేసి ఫేస్బుక్లో వాట్సాప్లో ప్రతి దాంట్లో కూడాను పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే వైసీపీ సానుభూతిపరులు కానివ్వండి, ఇప్పటికి కూడాను విషయం అర్థం కాక ఇంకా కొంతమంది కనీసం పోస్టులు కూడాను డిలీట్ చేయలేనటువంటి పరిస్థితి. ఎస్, నేను మాట్లాడుతుంది తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక మంది, దాదాపు నాకు తెలిసి ఒక 20 నుంచి 22 మంది నాతో పాటు ఉన్నటువంటి సహచర మిత్రులు కానివ్వండి, లేకపోతే నాతో పాటు నా దగ్గరకు వచ్చి వారు చెప్పినటువంటి పని కోసం అని చెప్పి వచ్చిన వాళ్ళు కానివ్వండి, అనేక మంది దాదాపు 22 మంది నాకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదంటే కనుక మన మెసేజ్ ద్వారా కానీ వారు ఇచ్చినటువంటి సమాచారం ఏమిటంటే మాకు తల్లికి వందనం డబ్బులు పడినాయి అని చెప్పేసి. ఇప్పటికి కూడాను కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే కనుక ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. ఎస్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఎడ్యుకేషన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేందుకు మీరు గమనిస్తే కనుక ఇంతకు ముందు కేవలం 48 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పథకం తల్లికి వందనం కాదు, ఇప్పుడు అది 48 లక్షలు కాకుండా 67,27,000 మందికి ఇప్పుడు తల్లికి వందనం అనేది జమ చేయడం జరిగింది. ఇది ఒక అంశం. అయితే రెండోది, ఇప్పుడు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా ఉన్నాం కాబట్టి మైనార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ అంశంలో చూసుకుంటే కనుక దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు, 1 లక్ష 2 లక్షలు లేకపోతే 3 లక్షలు కాదండి, 5 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్రంలో దాదాపు అందరికీ కూడాను ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వారందరి అకౌంట్లో కూడాను డబ్బులు జమ కావడం జరిగింది. దాదాపు 530 కోట్ల రూపాయలు వీటి ద్వారా కేవలం ముస్లిం సమాజం యొక్క 713 కోట్ల రూపాయలు, దట్టు 5 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క అకౌంట్లో ఈ రోజున జమ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి జమ చేయాల్సినటువంటి ఇది ఉంటే కనుక అది ఏమన్నా వేరే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.